Wishing you happy new year, everyone, friends and foes, మిత్రులకి శత్రువులకి అందరికీ 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పంచ్ ప్రభాకర్ 2024. This is the last video for this 2024. మన చంద్రాల్ సారు ఎప్పుడూ ఒకటి అంటూ ఉంటాడు, సంపద సృష్టిస్తా అని. ఎస్, అది నిజమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక ముని శాపం ఉండేది అని రాజశేఖర రెడ్డి గారు అంటూ ఉండేవాడు. చంద్రబాబు నిజాలు చెప్తే తల 1000 ముక్కలవుతుందని శాపం ఉంది. అందుకనే చంద్రబాబు రాజకీయాలలో ఇప్పటి వరకు నిజాలు చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే అది నిజం చెప్తే తను తల 1000 ముక్కలైపోతుంది కాబట్టి భయపడి నిజాలు చెప్పడు. ఎప్పుడూ అబద్ధాలతోనే తన రాజకీయ జీవితాన్ని విజన్ 2020 అని, విజన్ 47 అని, విస్తరాకుల కట్ట మీద అందరికీ ఏదో వడ్డిస్తూ ఉంటాడు అని రాజశేఖర్ గారు ఆ రోజు చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కానీ పెద్ద ఆయన సంపద సృష్టిస్తా అన్నాడు. అది నిజమే అయ్యింది. కానీ చంద్రబాబు సంపద సృష్టి మీరు కాగు పీగు లేకంటే ఎవడ లెక్కలేసాడో 900 కోట్లు 930 కోట్లు కాదు. అసలు పవన్ కళ్యాణ్ గాడికి తిక్కకి ఎలా లెక్క ఉండదో చంద్రబాబు సంపదకి అనాలయ లెక్కలుండవు. ఎందుకంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీకు తెలుసో లేదో, చంద్రబాబు ఒక రోజు ఆవేశంలో ఊగిపోతూ ఒక మీటింగ్లో, అమరావతి దగ్గర ఎక్కడ మీటింగ్లో, అమరావతిని కట్టడం కోసం 500 కోట్లు ఇస్తా అన్నారు, లేదంటే మోడీని వీళ్ళందరినీ కూడా ఉదాహరణగా తీసుకొని వాడేంది ఇచ్చేది 500 కోట్లు, నా దగ్గరే ఉంది 1,00,000 కోట్లు అన్నాడు. నా దగ్గరే అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, వాడిది, నాకే ఉంది 1,00,000 కోట్లు అన్నాడు, నేనే ఇవ్వగలుగుతాను అన్నాడు సొంతంగా. సో నెక్స్ట్ ఆయన సతీమణి గారు, ఆవిడ, నేను 2% నా ఆస్తే 400 కోట్లు అంది. అంటే ఇవన్నీ మనము పరిగణలోకి తీసుకుంటే ఆ 900 చిల్లర కోట్లు అంటే 32 మంది మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లలో మనోడు ముందంజలో ఉన్నాడు. సంపద సృష్టిలో అసలు అందరికంటే ముందున్నాడు. ఎవడు వాని దరిదాపుల్లో కూడా లేడు. ఇంకోడో 350 కోట్లతో నార్త్ ఈస్ట్ రీజియన్లో ఎవడో ఒకడు ఉన్నాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో ఉన్నాడు, వెనకంజలోనే ఉన్నారు అందరూ. మనోడు సంపద సృష్టించడంలో ముందు పడిపోతున్నాడు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు వాళ్ళకి, మన ఖర్జూర్ నాయుడుకి కిస్మిస్ నాయుడు ద్వారా సంక్రమించిన ఆస్తి 2 ఎకరాలు. మరి ఖర్జూర్ నాయుడు సంపాదించాడో లేకుంటే కిస్మిస్ నాయుడు ఇచ్చాడో తెలియదు. కానీ తర్వాత ఆ 2 ఎకరాల్లో మొత్తం మీద 2 అన్నదమ్ములు. ఆ 2 అన్నదమ్ముల్లో సరి సమానమైన పంపకాలు జరిగిన తర్వాత ఇందుకు వచ్చింది 1 ఎకరం. ఆ 1 ఎకరంలో మనోడు వ్యవసాయమో చేశాడో లేకంటే ఏం చేశాడో ఏమో కానీ మొత్తానికి అదిగో 1,00,000 కోట్లు. అంటే ఆయన లెక్క ప్రకారం, ఆమె లెక్కల ప్రకారం మీరే వేసుకుని 2%కే 400 crores అంటే ఇంకెన్ని కోట్లు ఉంటుందో మీరు లెక్క వేసుకుని, నాకు లెక్కల్లో కొద్దిగా వీకు, మీరు వేసుకోండి. తర్వాత ఈ లెక్క అసలు, అందుకనే చంద్రబాబు సంపద సృష్టించేదానికి ఒక లెక్కేం లేదు. అదే నాకు దానికో తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది అంటాడు కదా, అట్లా చంద్రబాబు సంపదకి అసలు లెక్కలే లేవు. ఇంకా అవన్నీ కూడా తీసేస్తే ఇంకా బినామీల మీద సింగపూరు, మలేషియాలు, లేదంటే అమెరికాలు అన్నీ తీసి చూస్తే
చిట్టాలు చూస్తే చంద్రబాబు 1,00,000 కోట్లకు పై మాటే తనే అన్నాడు కదా 2.5 years ముందర 3 years ముందర, లేదంటే ఎప్పుడు అన్నాడు. దట్ వాజ్ వెరీ పాపులర్ వీడియో. మొత్తానికి 2024లో చరమాంకంలో చంద్రంబాబుకి సంపద సృష్టిస్తానని నిజం చేసుకున్నాడు. కానీ ఆ నంబరు అబద్ధం కాబట్టి అందుకనే వాడి తల పగిలిపోలేదు. ఇప్పుడు ఆ నంబర్ కరెక్ట్ నంబర్ అయింటే చంద్రబాబు తల పగిలింటుంది. సో నంబర్ అసలు చాలా తేడా నంబరు. 900 చిల్లర అనేది తేడా నెంబరు. అది సుమారు 2,00,000 కోట్లకు పై చిలుకుంటుందనే మాట మన అమెరికా అగ్రహారంలో టాకు. అందుకని మీ ముందుకు నేను ఈరోజు వచ్చి ఈ వీడియోతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా శత్రువులకి మీరందరూ బాగుండాలరా. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా మిత్రులు ఎట్లా బాగుంటారు, ఎందుకంటే వాళ్ళని ప్రతిరోజు నేను భగవంతుని ప్రార్థిస్తుంటాను, అబ్బా నా మిత్రుల్ని వాళ్ళని బాగా చూసుకో స్వామి అని. సో శత్రువులకి కనీసం ఏంటి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పంచ్ ప్రభాకర్. జై చంద్రాల్ సార్.